బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. హర్ముజ్ జలసంధిలో యుఏఈ ట్యాంకర్లు బహ్రెయిన్ పై ఇరాన్ దాడి చేయటంపై అమెరికా ధీటుగా స్పందించింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరు తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ పై అమెరికా సైన్యం మరోసారి భారీ వైమానిక దాడులకు దిగినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ పై మరీ నౌకాదళ దిగ్బంధనాన్ని విధించినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ఈ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఇతర నౌకల రక్షణకు గాను అమెరికా ఇకపై టోల్ వసూలు చేయటం ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించారు. తామే ఈ జలసంధికి సురక్షికలమని చెప్పారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని క్రూజ్ మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. యుఏఈ ట్యాంకర్లపై దాడులు చేసింది. ఒమన్ ప్రాంతీయ జలాల పరిధిలోని హర్ముజ్ జలసంధి రక్షణ మార్గంలో వెళ్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన 2 వాణిజ్య ట్యాంకర్లపై ఇరాన్ క్రూజ్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో ఒక భారతీయ సిబ్బంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. దీనిపై తీవ్రంగా స్పందించిన యుఏఈ ఈ కీలక జలమార్గాన్ని ఇరాన్ ఎటువంటి షరతులు లేకుండా వెంటనే తెరవాలని డిమాండ్ చేసింది. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. దాంతో బహ్రెయిన్ అంతటా ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. బహ్రెయిన్ యుఎస్ దళాలు రంగంలోకి దిగి ఆ క్షిపణులను, డ్రోన్లను గాల్లోనే అడ్డుకున్నాయి. తమ సరిహద్దుల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నట్లుగా కువైట్, జోర్డాన్ దేశాలు కూడా ప్రకటించాయి. ఈ దాడుల తర్వాత అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పుగా మారిన ఇరాన్ ఆయుధ సామర్థ్యాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా తాము ఆ దేశ భూభాగంలో వైమానిక దాడులను ప్రారంభించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ భీకర దాడులతో జూన్ నెలలో కుదిరిన 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విఫలమైపోయింది. ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధం జరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధరలు ఒక్కసారిగా దాదాపు 8% పెరిగిపోయాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ భయాలను పెంచుతోంది. అమెరికా ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. హర్ముజ్ జలసంధిలో యుఏఈ ట్యాంకర్లు బహ్రెయిన్ పై ఇరాన్ దాడి చేయడంపై అమెరికా ధీటుగా స్పందించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ అమెరికా ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతోనే ఈ యుద్ధం జరుగుతుందంటారా? ఖచ్చితంగా ఈ అంశం గురించి మనం అనేక సార్లు గతంలో కూడా చెప్పుకున్నాం. జూన్ 17వ తారీఖున కుదిరినటువంటి ఒప్పందాన్ని అమెరికా పదే పదే ఏదో ఒక సాకుతో ఉల్లంఘిస్తోంది అనేటువంటిది మొత్తంగా చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. గతంలో ఇరాన్ అణు కార్యక్రమాన్ని చేపట్టి అణుబాంబులు తయారు చేసి ఆ పశ్చిమాసియాకు ముప్పుగా పరిణమిస్తుంది. అందుకనే దాని అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడానికి, అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి దాడులు చేశామని అమెరికా చెప్పినటువంటి విషయం తెలిసింది. అసలు ఆ పేరుతోనే అమెరికా దాడులు ప్రారంభించింది ఫిబ్రవరి 28. కానీ అనూహ్యంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేయడంతో ఇప్పుడు ఎక్కడ మనకి ఇరాన్ అణుబాంబు ముప్పు గురించి కానీ, లేదా అణు కార్యక్రమం గురించి కానీ, లేదా ఇతర అణు సంబంధిత అంశాల గురించి ఎక్కడ అమెరికా మాట్లాడలేదు. అంతసేపు హార్ముజ్ జలసంధి. ఆ హార్ముజ్ జలసంధి అనేటువంటిది దాని మీద ఎవరు అదుపు ఉండాలి? ఒకవైపు ఇరాన్, రెండో వైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్. ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి అటు ఇటు ఉన్నటువంటి దేశాలకి ఏదైనా ఉండేట్లయితే ఆ 3 దేశాలు సమన్వయం పరుచుకొని దాని మీద ఎవరు అదుపు ఉండాలి, ఏమి చేయాలి, టోల్ వసూలు చేయాలా లేదా అనేటువంటి నిర్ణయించుకోవాల్సింది ఆ దేశాలు. కానీ అమెరికాకి దాంతో ఎలాంటి సంబంధము లేదు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో మిలిటరీని ఇచ్చి ఇప్పుడు
డొనాల్డ్ ట్రంప్ బరి తెగించి చెప్పాడు, మేము మొత్తం హార్ముజ్ని మేమే అదుపు చేస్తాము. ఆ ప్రాంతంలో రాకపోకలు జరుపుతూ ఉన్నటువంటి వాణిజ్య నౌకల్లో ఉన్నటువంటి వస్తువులు, ట్యాంకర్ ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఏదైనా వస్తు రవాణా మీద దాని విలువలో 20% మేము సుంకం వసూలు చేస్తామని చెప్తున్నాడు. అమెరికాకి, డొనాల్డ్ ట్రంప్ కి ఆ విధమైనటువంటి అధికారం ఎవరిచ్చారు? అంతర్జాతీయ సమాజం ఇవ్వలేదు, అంతర్జాతీయ చట్టాలు అటువంటిది ఇవ్వలేదు, ఐక్యరాజ్య సమితి ఇవ్వలేదు. అంటే తన మిలిటరీ బలాన్ని చూపించి బలవంతంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి అమెరికా తెగబడతా ఉంది అనేది స్పష్టం. అందువల్ల దాన్ని ప్రతిఘటించేందుకు ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. అక్కడ ఒమను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ రెండు దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటిది ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తోటి చేతులు కలిపింది. అదేవిధంగా అమెరికాతో కూడా అది చేతులు కలిపింది. అందువల్ల ప్రతిఘటనలో భాగంగా అమెరికా సైనిక స్థావరాలు ఏ దేశాల్లో ఉంటే ఆ ప్రాంతంలో, ఆ పరిసరాల్లో వాటి మీద ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఇది కూడా అమెరికాకి అనూహ్యమైనటువంటి పరిణామమే. అందువలన ఒప్పందాన్ని ఉల్లంఘించి హార్ముజ్ జలసంధి మీద ఆధిపత్యాన్ని సాధించటమే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు, అమెరికా చేస్తున్నటువంటి దాడుల తీరు అనేది మరింత స్పష్టంగా మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అంటే కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధరలు కూడా ఒక్కసారిగా దాదాపు 8% పెరిగిపోయాయి. మరి యుద్ధం కారణంగా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంటారా? ఒకసారిగా $76 నుంచి నిన్న ఈ రోజుల్లో $85 వరకు పెరిగింది. ఇదే విధమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఉద్రిక్త పరిస్థితులను బట్టి తరగటం అనేటువంటిది గత 4 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాన్ని మనం చూసాం. అందువల్ల ఖచ్చితంగా ఉద్రిక్తతలు కొనసాగితే చమురు ధరలు పెరుగుతాయి. ఆ చమురు ధరల పెరుగుదల అనేటువంటిది మనలాంటి దేశాల్లో కూడా ముఖ్యంగా వినియోగదారుల మీద తీవ్రమైనటువంటి భారం మోపుతుందనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అయితే ఈ యుద్ధం ఇంకా ఆగే పరిస్థితి లేదంటారా? అంటే ఇరాన్ కూడా అమెరికా మీద అదే దాడులు చేస్తోంది, అదేవిధంగా అమెరికా కూడా ఇరాన్ పై దాడులు చేస్తోంది. ఈ దాడులు, ఈ యుద్ధాలు ఇంకా ఆగే పరిస్థితి ఏం లేదంటారా ఇప్పుడప్పుడే? ఇరాన్ మీద మొట్టమొదట అకారణంగా దాడులు ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్. అందువల్ల ఆ దాన్ని ప్రతిఘటించేటువంటి క్రమంలో ఇరాన్ కూడా తనకున్నటువంటి సత్తాన్ని ప్రదర్శిస్తూ అమెరికా సైనిక స్థావరాల మీద దాడులు చేస్తూ ఉంది. అందువల్ల దానికి స్వస్తి పలకాల్సింది కూడా ఇరాన్ మొదటి నుంచి చెప్తుంది అదే. దాడుల్ని ఎవరు ప్రారంభించారో వాళ్లే ముగింపు పలకాలి, మేము అందుకు సిద్ధంగా ఉన్నాము, చర్చించడానికి మేము సిద్ధము అని చెప్పింది. ఆ చెప్పిన మేరకు 60 రోజుల పాటు తాత్కాలిక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఎవరు అంటే ఖచ్చితంగా అమెరికానే. ఇరాన్ ఏం చెప్తా ఉంది? హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణా స్వేచ్ఛగా జరిపించాల్సినటువంటి బాధ్యత, నౌకలకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఒప్పందం ప్రకారం మాకు దక్కింది. ఆ 60 రోజుల పాటు మేము చెప్పినటువంటి మార్గాల్లో మా సూచనలకు అనుగుణంగా నౌకలు ప్రయాణిస్తే వాటికి మేము రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది అని పదే పదే చెప్పింది. అయినప్పటికీ అలాంటి సూచనలను ఖాతరు చేయకుండా కనీసం ఇరాన్కి మేము ఈ మార్గంలో పలానా తేదీన ప్రయాణిస్తున్నాం, రాకపోకలు సాగిస్తున్నాం అనేటువంటి విషయం కూడా చెప్పకుండా కొన్ని నౌకలు ధిక్కరించి రాకపోకలు సాగిస్తున్నప్పుడు ఇరాన్ దాడులు చేసింది. ఆ పేరుతోటి అమెరికా మళ్ళా ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంది. గడిచినటువంటి నెల రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవే. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ ఒప్పందంలో హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణా రక్షణ బాధ్యత ఇరాన్కి అప్పగించారు. అది అందరికీ తెలిసినటువంటి సత్యం. రెండోది, ఆ ప్రాంతంలో లేదా పరిసర దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనికులని మొత్తాన్ని కూడా ఉపసంహరించాలని చెప్పేసి కూడా దానిలో ఉంది. అది చేయలేదు. అందుకని ఏ రీత్యా చూసినప్పటికీ, ఏ పరిణామాన్ని చూసినా గానీ అమెరికా వైపు వేలెత్తి చూపించాల్సి వస్తుంది.
అంటే ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏ దేశాలు దెబ్బతినే అవకాశం ఉందంటారు ఎక్కువగా? ఇప్పుడు పశ్చిమాసియాలో కూడా టెన్షన్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది కదా. డెఫినెట్ గా పశ్చిమాసియాలో కూడా ఇప్పుడు అమెరికా సైనిక స్థావరాల మీద దాడులు చేస్తున్నప్పటికీ ఖతారు, బహ్రెయిన్ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇట్లాంటి దేశాల మీద, ఈ దేశాల్లో అమెరికా మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఆ మిలిటరీ స్థావరాలు ఉన్న తర్వాత వాటి మీద దాడులు చేసినప్పుడు సహజంగానే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్య పౌరులు కూడా, ఆ దేశాలకు చెందినటువంటి సామాన్య పౌరులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు ఏం దాడి జరుగుతుందో, ఎప్పుడు ఏ ముప్పు జరుగుతుందో అనేటువంటి భయంతో ప్రాణాలు అరచేత పట్టుకొని గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు జనం బతుకుతున్నారు. అందులో ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళలో స్థానికులతో పాటు మన దేశం నుంచి పెద్ద సంఖ్యలో వలస వెళ్ళి అక్కడ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి జనాభా కూడా తక్కువేంది కాదు. అందుకని వీటన్నిటికీ మరి ఎందుకని అమెరికా ఆ విధమైనటువంటి కుట్రలకి తెరతీస్తున్నది, ఎందుకు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు అంటే నవంబర్ 3న జరగాల్సినటువంటి అమెరికా మధ్యంతర ఎన్నికలు, అదేవిధంగా అక్టోబర్లో జరగాల్సినటువంటి ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలకు ఎదురుదెబ్బ తగులుతుంది అనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ నష్టాన్ని నివారించేందుకు లేదా తగ్గించుకునేందుకు ఈ విధమైనటువంటి దాడులు, ఇరాన్ మీద దాడులు చేస్తూ మేము ఇరాన్కి లొంగలేదు, లేకపోతే ఇరాన్ మీద మనదే పైచేయిగా ఉంది అని ఓటర్లను మభ్యపెట్టేందుకు ఈ డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది. అందుకని నవంబర్ 3వ తారీఖు వరకు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఒక వారం రోజులు సజావుగా ఉంటుంది. మళ్ళా వారం తర్వాత ఏదో ఒక రూపంలో దాడులు, రెచ్చగొట్టుడు వ్యవహారం, ఇదే విధమైనటువంటి ధోరణి కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.